27వ వర్ధంతి సందర్భంగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో గత 6 సంవత్సరముల నుంచి వీరి వర్ధంతి రోజున ప్రభుత్వ వైద్యశాల నందు పెద్ద ఎత్తున పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి గారిని స్మరించుకుంటూ దాదాపు 70-80 మంది దాకా మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కామ్రేడ్ వికే గారి వర్ధంతిని జరుపుకోవడం నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి కామ్రేడ్ వికే గారి గురించి ఇంతకుముందే అనేక మంది పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏఎస్ఎఫ్ నాయకులుగా మేము పనిచేస్తున్నప్పుడు కామ్రేడ్ వికే గారి యొక్క సలహాలతో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమము చాలా బలంగా పోరాటాల వైపున విద్యార్థుల్ని తీసుకుపోవడంలో కామ్రేడ్ వికే గారి భాగస్వామ్యము ఆయన యొక్క సలహాలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. గతంలో ముఖ్యంగా రాయలసీమలో రైతులకు సాగునీరు కావాలని చెప్పేసి అప్పటికే ఆయన ఈ రాయలసీమకు కృష్ణా జలాల్ని ఎలా తరలించాలని చెప్పేసి మరి ఎంతో తన యొక్క సర్వేలో చెప్పినటువంటి మాటలే ఈరోజు మన అనంతపురం జిల్లాకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా జలాల్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి అలాగే కరువు సీమలో విద్యార్థులకు అప్పట్లో కరువు వచ్చినప్పుడు విద్యార్థులకు అన్ని రకాల ఫీజుల్ని రద్దు చేయాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తితో మేమందరం కూడా ఆ రోజు విద్యార్థి నాయకులుగా ఉద్యమాలు చేపట్టినటువంటి సంఘటనలు మాకు గుర్తున్నాయి. మరి ఆయన స్ఫూర్తితో ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్ని మేము నిర్వహిస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా స్వచ్ఛందంగా వీరి యొక్క జ్ఞాపకార్థము మేమందరం కూడా వీళ్ళకు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ యొక్క వర్ధంతి రోజునైతేనేమి ఇంకా వివిధ రూపాల్లో రక్తదాన ఇవ్వడంలో కానీ ఇటువంటి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఏఎస్ఎఫ్ నాయకులకు కమ్యూనిస్ట్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.